కనబడట్లేదు. మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడ? గజ్వేల్ ప్రజలకు ఎమ్మెల్యే సేవలు అందట్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. 10 రోజుల్లో ఆచూకీ కనిపెట్టాలని విజ్ఞప్తి, లేదంటే తామే జల్లెడ పట్టి గాలిస్తామని వ్యాఖ్యలు. మాది ఏడుంటాడో తెలియదా? నిజంగా చెప్పు. కేసీఆర్ ఆడుండో తెలియదా? ఇప్పుడు లైవ్ చూస్తున్న ప్రజలను అర్థం. కేసీఆర్ ఆడున్నాడు బాయ్సాబ్ చెప్తారు వాళ్ళే. ఏడున్నాడు కేసీఆర్? ఆడున్నాడు. ఇప్పుడు మీరేమనుకుంటారు చెప్పు? కేసీఆర్ ఎక్కడున్నాడని మీరు అనుకుంటారు? వైన్స్లో అని పెట్టిన వైన్స్లో ఎందుకుంటాడా? మీరే జడ్చర్ల గురించి ఎప్పుడో చెప్పిన యాదవ్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ మొదటి కానించి అన్నట్టు ఉంది నా కథ. బతికే ఉన్నాడు కాదు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన కనిపెట్టమని అడుగుతా ఉన్నారు. ఆయన కనిపెట్టినా ఏం చేసినా కూడా ఒకటి ఏంటంటే, మీకు ఒక చిన్న వేరియంట్ చెప్తా. కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఇది బాగా అబ్జర్వ్ చేయరి. వాళ్ళకు బయట కనిపించే శరీరాలు కాదు, లోపల ఇన్నర్ ఉండేటువంటి శరీరాల గురించి ఒక మాట చెప్తా. కేసీఆర్ ఎలాంటి వాడు, ఆలోచన విధానం. కేసీఆర్ ఎలాంటి వాడు, రేవంత్ రెడ్డి గారు ఎలాంటి వారు. మీకు ఒక కేసీఆర్, రేవంత్, వీళ్ళ ఇన్నర్ వ్యవహారం, ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే, కేసీఆర్ సపోజ్ నీతో మాట్లాడాలనుకో, నీతో అవసరం ఉందనుకో, ఆ అవసరాన్ని బట్టి మంచిగా భుజం తడతాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు. ఫస్ట్ నిన్నే కలుస్తుంటాడు. ఆడ 50 మందిలో నిన్ను ఒక్కనే పిలిచి దర్శన్ ఇట్రా అంటాడు. ఆ 49 మంది ఏం వాల్యూ ఇస్తున్నారు దర్శన్ అనేటువంటి ఆ కలర్ కవర్ చేస్తాడు అన్నట్టు, ఆ కలరింగ్ కవర్ చేస్తాడు. అట్లా ఆ కేసీఆర్ వ్యవహారం ఉంటుంది. కేసీఆర్ ఏం చేస్తాడంటే, నీతో పని ఉంటే నీతో పని చేయించుకొని నిన్ను ఒకేసారి కథం చేయడు, మెల్లగా 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 దూరం పెడతాడు నిన్ను. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. ఎక్కువ టైం తీసుకోడు నేను కథం చేయడానికి. ఇట్లా మెల్లగా టక్కున అయిపోతుంది అన్నట్టు. అంటే ఇది అయిపోయినాక మళ్ళీ కొత్త దానికి పోతారు కదా. ఓకే, సహజంగా అంటే వీళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయి అంటే రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి అంటే కేసీఆర్ బలమైన ఉగ్ర ఆలోచనలు ఉంటాయి. బలమైన ఉగ్రాలు ఆయనకు అంత ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే పోని తినోట్లే మనబోయే అనేటువంటి టైప్లో కొంతవరకు ఉంటాడు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ వల్ల రేవంత్ రెడ్డి గారికి సమస్య ఉందనుకో, డైరెక్ట్ ఈయన దిగడు, ఇంకొకరికి చెప్తాడు, నీతో అయ్యో గట్లయిందా ఆ టైప్ ఉంటాడు. ఇది అట్లా కాదు, ఈ కలిసేది లేదు, మాట్లాడేది లేదు. వీళ్ళిద్దరు చాలా డిఫరెన్స్ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఎప్పుడైనా తన అవసరం కోసం 1000 మెట్లు దిగొస్తాడు. 1000 మెట్లు దిగొస్తాడు. అయితే రేవంత్ రెడ్డి గారికి అవసరం ఉంటే తన మనిషిని కిందికి పంపి 1000 మెట్ల కాడు నుండి మీదికి తీసుకొస్తా ఉంటాడు. ఈయన దిగడు, ఈయన మీదికి తీసుకొస్తా ఉంటాడు అన్నట్టు. అయితే ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. సో వాస్తవానికి కూడా వీళ్ళిద్దరిలో తేడా ఉన్నటువంటి అంశాలు ఏమీ లేదు, అన్నీ సేమ్ ఉంటాయి, దాదాపుగా అన్నీ సేమ్ ఉంటాయి. ఆలోచన విధానాలు అంటే పరిపాలన కాదు, ఆలోచన విధానాలు దాదాపుగా సేమ్ ఉంటాయి. అయితే రేవంత్ రెడ్డి గారు తొందరగా బయటపడతాడు, తొందరగా దొరికిపోతాడు. ఈయన జర్ర ఆలస్యంగా దొరుకుతాడు గంతే. ఆయన ఇప్పుడు సపోజు ఎట్లా మనుషుల్ని ఎట్లా అనాలిసిస్ చేయొచ్చు అని అంటే, నువ్వు ఎంటర్ అవుతా ఉన్నావు, నువ్వు ఇతను కేసీఆర్ను కలిసేటువంటి సమయంలో అంతకంటే గంట వెనకేం జరిగింది, ఏం జరగబోతుంది అనేది మనం అంచనా వేయచ్చు మనం కలిసిన తర్వాత. అంటే ఇంతకంటే ఆయన మూడు, ఆయన విధానము, ఆయన మాట్లాడుతున్నటువంటి టాపిక్, ఆయన ఎవరిని చూస్తూ ఉన్నాడు, ఎవరెవరు లోపల ఉన్నారు, ఈ అంశాలన్నీ చూసుకుంటే సో ఇంతకుముందుకు ఏం చర్చ జరిగింది, ఏ అంశాల మీద జరిగింది అనేది మనకు అంచనా వస్తుంది. ఆ తర్వాత బయట వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తే దేని మీద చర్చ జరగబోతా ఉంది, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళని ఎవరు తొందరగా వచ్చి తీసుకుపోతా ఉన్నారు, ఎవరెవరు వాళ్ళతో మాట్లాడుతూ, ఈ అన్నిటితోనూ ఒక అంచనాకు రావచ్చు. ఇట్లా అంచనాలు వేయచ్చు అన్నట్టు.
సో ఎప్పుడైనా కూడా ఒక మనిషి మనం పోతా ఉన్నాం, మనం ఏం మాట్లాడొచ్చినామని కాదు, గంట ఏం జరిగింది, గంట తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఓ లెక్కలు వేసేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని ఆ పరిసరాలు చూస్తే సగం చెప్పేయచ్చు, అర్థమైపోతుంది స్టోరీ. అయితే పరిసరాలు చూస్తే సగం చెప్పేయచ్చు. వీళ్ళిద్దరికి ఆలేదు, అది లేదు. వీళ్ళిద్దరూ ఎంతసేపు ఇది ఇంతవరకే, ఇది ఎవడు గుర్తుపట్టడు అనేటువంటి యాంగిల్లో ఉంటారు అన్నట్టు. వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం గీలేశ్వరం ఎన్ని కట్టిండు, అరెస్ట్ అవుతాడు అనుకుంటారా మీరు? కేసీఆర్ నెవర్. రేపు పొద్దుగాల ఆయన పోయి ఇంకొక ఆయన వచ్చినా వీళ్ళు మిస్టేక్ చేసినా వీళ్ళు అయ్యేది లేదు, వాళ్ళు అయ్యేది లేదు. కేవలము భావోద్రేకమైనటువంటి అంశాల వైపు మన మైండ్లను తిప్పడం అనేది పాలిటిక్స్. ఓకే, నిన్ను కాళేశ్వరంలో కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, ఈ భావోద్రేకం చుట్టే తిప్పాల. కానీ ఈ 1,00,000 కోట్లు నీయే బిడ్డ అని చెప్పరు ఎప్పుడు. ఓకే, అర్థమైందా? ఇటువంటి వేరియేషన్స్ ఉంటాయి. కేసీఆర్ ఏమో అవసరం తీరిన తర్వాత తన్ని శత్రువుగానే భావిస్తాడు. ఓకే, వీళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్. నువ్వు ఎన్ని చెప్పినా వీళ్ళు నమ్మరు, నువ్వు ఎన్ని చెప్పినా వీళ్ళు నమ్మరు. వీళ్ళ మైండ్ సెట్ ఒకటే ఉంటుంది, అదే. ఇక నువ్వు 1,00,000 చెప్పినా వాళ్ళ మైండ్ సెట్ అదే. ఇలా మైండ్ సెట్లలో కొత్తగా ఉండేటువంటి ఆలోచన కేసీఆర్ ఏదైతే ఉందో, కేసీఆర్ ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఆయన పుస్తకం రాసిన కవి వస్తుంది అనుకో, ఆ కవి గారికి గురువు ఉంటాడుగా ఒక ఆయన. ఆ గురువు గారు రాసినటువంటి పుస్తకంలో ఒక పేజీ ఇట్లా టక్కున అనగా ఒకటి వస్తుంది, అందులో జరం పెడతాడు. గురువు గారు రాసినటువంటి ఆ పేజీ నెంబర్ 516. ఎంత గొప్ప ఎంత అద్భుతంగా రాసిండో. ఆయన ఏమనుకుంటే బుక్ అంతా చదివిండేమో అని ఆయన. ఇది ఈ టైప్ తెలివి, ఇది ఈ టైప్ నాలెడ్జ్. ఆయన రేవంత్ రెడ్డి గారు నాలెడ్జ్ ఏంటంటే, అంటే ఇది వచ్చేటువంటి ప్రతి అంశం చాలా చిన్నది అన్నట్టుగా. మనసులో బాధ ఉంటుంది ఇదేదో అవుతుందని, కానీ చాలా చిన్నగా ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ దొరకకుండా చాలా జాగ్రత్త పడతా ఉంటాడు అన్నట్టు. సో ఆయనది అది. అక్కడికి ఓ కవి గారు పోయినారు, అక్కడికి కవి గారు పోతే ఇక కవి గారికి ఈయన లెక్క కాదు, రేపే చేద్దామనే టైప్ కాదు, ఖచ్చితంగా చూద్దామే చేద్దామే అంటాడు. దాంట్లో ఏమైనా అక్కర వచ్చేది ఉంటే తీసుకుంటాడు. ఓకే, అక్కర వచ్చేది ఉంటే తీసుకొని దులిపి ఇడిచి పెడతాడు. అది ఆ టైపు, ఇది ఈ టైప్ అన్నట్టు. అంటే వీళ్ళిద్దరు మైండ్ సెట్లు. కానీ ఈ 2 మైండ్ సెట్లు ఈ నిజంగా జెన్యూన్గా ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నవాడు మైండ్ సెట్లు ఇట్లుండయి. ఓకే, మైండ్ సెట్లు ఇట్లా ఉండయి, ఎట్టి పరిస్థితిలో ఉండయి. నీకు చరిత్రలో నువ్వు చూడు, చరిత్రలో ఒక ఓపెన్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడు నిత్యం శత్రువు అయి తిరుగుతా ఉంటాడు. నిత్యం శత్రువు అయి తిరుగుతాడు, యథార్థవాది, లోక విరోధి, నిత్యం శత్రువు అయి తిరుగుతూ ఉంటాడు. అటువంటి మైండ్ సెట్లలో వీళ్ళు ఉంటారు. అయితే పబ్లిక్ కూడా ఎప్పుడు అంచనా వేయాలి, ఏది అంచనా వేయాలి అంటే, ఒకరోజు క్లాస్ చెప్తాను దీని మీద, ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఎవడు దొంగ అనేది ఎట్లా గుర్తుపట్టాలి అనేది ఒకరోజు క్లాస్ చెప్తలే. ఒకరోజు క్లాస్లో మాట్లాడు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. కనబడట్లేదు కేసీఆర్. ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో భవనంలో మంటలు, 7 కుటుంబ సభ్యులు సజీవ దహనం, మృతుల్లో 7 ఏళ్ల చిన్నారి. ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 7 కుటుంబ సభ్యులు సజీవ దహనం. అయితే నేను ఒక వీడియోలో కూడా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒక ఆయన అంటే, నీవు అంచనా ఎట్లేయాలనేది ఇదేందన్నట్టు 13 అనుకుంటాం, 13 అనుకుంటాం సహజంగా. అంతే. ఇంకొక ఆయన ఏమంటాడు, దీన్ని బి అంటాడు. ఇట్లా ఇప్పుడు ఈడ 14 రాస్తే ఇది 13 అవుతుంది. కానీ ఇక్కడ ఏ రాసినాం అనుకో, అది బి అవుతుంది, ఇది బి అవుతుంది. అంటే పక్కదాన్ని బట్టి దీన్ని అంచనా వేయవచ్చు అన్నట్టు. సో అట్లా ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఎప్పుడైనా చిన్న మెదడును కూడా నువ్వు యాక్టివ్ చేస్తే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కారణం దొరికిపోతుంది. ప్రతి విషయాన్ని నువ్వు ముందే పసిగట్టగలవు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,